నమస్తే. టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. శ్రావణ మాసం వ్రతాలు అనగానే ప్రధానంగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మి వ్రతం. ఆ తర్వాత శ్రావణ మాసంలో మహిళలు ఆచరించే మరో ప్రధాన వ్రతం మంగళగౌరీ వ్రతం. మంగళగౌరీ వ్రతం ఎలా చేయాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన వస్తువులు: పసుపు, కుంకుమ, వాయనమునకు అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికలగుడ్డ, గంధము, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు, తోరములు, కొబ్బరికాయ, ఇనప అట్లకాడ లేదా కత్తి, బియ్యపిండి మరియు బియ్యపిండితో బెల్లంతో చేసిన పిండి దీప ప్రమిదలు, ఆవు నెయ్యి, కర్పూరం, అగరబత్తులు, శనగలు. ఇప్పుడు మంగళగౌరిని ప్రతిష్ఠించే విధానం తెలుసుకుందాం. మంగళగౌరి వ్రతాన్ని ఆచరించే ప్రదేశాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఒక పీట పైన పసుపు రాసి బియ్యపిండితో అష్టదళ కమలం ముగ్గును వేయాలి. దానిపైన ఒక గిన్నెను పెట్టాలి. ఆ గిన్నె వెండిదై ఉంటే మంచిది. లేదంటే ఒక శుభ్రమైన పాత్రలో తమలపాకు పెట్టి దానిపైన పసుపుతో చేసిన గౌరీదేవిని ఉంచాలి. పసుపు గౌరీదేవికి కుంకుమ పూలతో అలంకరించాలి. పసుపు గౌరీదేవి వెనక భాగాన గౌరీదేవి ఫోటోను కూడా పెట్టాలి. అలా గౌరీదేవి ఫోటో దొరకని వారు పార్వతీదేవి రూపాలకు చెందిన ఫోటోలను పెట్టుకోవచ్చు. ఇప్పుడు వ్రత విధానం చూద్దాం. ముందుగా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అనే శ్లోకంతో గణపతిని ధ్యానించి తదుపరి ఆచమనం చేయాలి. తర్వాత కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకొని వాసన చూస్తూ మంత్రాన్ని చెప్పి మన ఎడం చేతి వైపు వేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. తర్వాత ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేయాలి. తర్వాత తమ గోత్రనామాలు చెప్పుకొని సంకల్పం చెప్పుకోవాలి. ఇప్పుడు కలశ పూజ. పూజకు మాత్రమే ఉపయోగించే ఒక గ్లాసును గాని పంచపాత్రను గాని తీసుకొని అందులో నీరు పోసి అందులో అక్షతలు, పువ్వులు, తమలపాకులు ఉంచాలి. ఆ గ్లాసుకి గాని పంచపాత్రకి గాని 3 వైపులా గంధాన్ని రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. ఈ విధంగా చేసి దానిపై కుడి చేయి ఉంచి కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్ర సమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్థిత కుక్షౌ తుస్సాగర సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోధయజుర్వేదో సామవేదో హ్యదర్వణః అంగైశ్చ సహిత సర్వే కలశాంబు సమాశ్రితః అయాంతు గణపతి పూజార్థం దురితక్షయకారకాః గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అంటూ శ్లోకాన్ని చదివి కలశంలోని నీటిని పుష్పములతో ముంచి భగవంతుని పైన, పూజా ద్రవ్యములపైన, పూజ చేయువారి తలపైన చల్లుకోవాలి. కలశ పూజ అనంతరం పసుపుతో గణపతిని చేసుకొని పీటపైన తమలపాకుపై ఉంచి వ్రతం నిర్విఘ్నంగా జరగాలని ముందుగా గణపతిని పూజించాలి. పుష్పాలు, అక్షింతలు తీసుకొని గణపతిని ఈ విధంగా పూజించాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం బిగడాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ మహాగణపతియే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః. ధూపమాగ్రాపయామి. ఓం శ్రీ మహాగణపతియే నమః. దీపం దర్శయామి అని చెప్పిన అనంతరం స్వామివారి ముందు పండ్లు కాని బెల్లాన్ని కాని నైవేద్యంగా పెట్టాలి. తర్వాత తాంబూలం సమర్పించి కర్పూరం వెలిగించి నీరాజనం ఇవ్వాలి. వినాయకునికి నమస్కరించి పూజ చేసిన అక్షింతలను తల మీద చల్లుకోవాలి. ఈ విధంగా మహాగణపతి పూజను ముగించిన అనంతరం మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి. పూజ ప్రారంభించే ముందు తోరములను సిద్ధం చేసుకోవాలి. ముందుగా పసుపు గౌరిని ప్రతిష్ఠించి దీపారాధన చేసి పుష్పములతో పూజించాలి. తర్వాత పరిశుద్ధ హృదయముతో పుష్పములను తీసుకొని శ్రీ మంగళగౌరీ దేవిని ఈ విధంగా ధ్యానించాలి. సకుంకుమ విలేపనాం మల్లిక చుంబి కస్తూరికాం సమందహాసితేక్షణాం ససర చాప పాసాంకుశాం అశేష జనమోహిని మరళమాల్య భూషోజ్వలాం జపా కుస్మబాసురాం జప విదో స్మరేదంబికాం.
కల్లోలోల్లసితామృతాబ్దిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటకా పరివృతే కాదంబవాట్యుజ్ఞలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమూనోత్తమే చింతారత్న వినిర్మిత జననీ తే సింహాసనం భావయే. హ్రీం శ్రీం మంగళగౌరీ దేవతాయై నమః నవరత్న ఖచిత సింహాసనం సమర్పయామి అని చెప్పి మంగళగౌరికి సింహాసనం నొసంగినట్లు భావన చేసి పువ్వులను వెయ్యాలి. తర్వాత గౌరీదేవికి ఆవాహనం సమర్పయామి, పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనం సమర్పయామి అని చెప్పి పుష్పాలు అక్షింతలు గౌరీదేవి ముందు వెయ్యాలి. తర్వాత మధుపర్కం, పంచామృతం, స్నానం, వస్త్రం, గంధం, అక్షింతలు, పుష్పం, పుష్పమాలిక అన్నీ కూడా గౌరీదేవికి సమర్పించాలి. పైన చెప్పిన వాటిల్లో ఏదైనా ద్రవ్యం లేకపోతే అక్షతాన్ సమర్పయామి అని చెప్పాలి. తర్వాత శ్రీ మంగళగౌరీ దేవికి అధంగ పూజ చేయాలి. ఓం శ్రీ మంగళగౌరీ దేవ్యై నమః అని మనసులో అనుకుంటూ ఉమాయై నమః పాదో పూజయామి, గౌర్యై నమః జంఘే పూజయామి, పార్వత్యై నమః జానునీ పూజయామి, జగన్మాత్రే నమః ఊరు పూజయామి, జగత్ప్రతిష్ఠాయై నమః కటిం పూజయామి, మూలప్రకృత్యై నమః నాభిం పూజయామి, అంబికాయై నమః ఉదరం పూజయామి, అన్నపూర్ణాయై నమః స్తనౌ పూజయామి, శివసుందర్యై నమః వక్షః పూజయామి, మహాబలాయై నమః బాహూ పూజయామి, వరప్రదాయై నమః హస్తౌ పూజయామి, బ్రహ్మవిద్యాయై నమః జిహ్వం పూజయామి, శాంకర్యై నమః ముఖం పూజయామి, రుద్రాణ్యై నమః కర్ణౌ పూజయామి, సర్వమంగళాయై నమః లలాటం పూజయామి, సర్వేశ్వర్యై నమః శిరః పూజయామి, శ్రీ మంగళగౌర్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. అక్షింతలను పువ్వులను జల్లుచూ తల్లి మంగళగౌరీ దేవిని పూజించుచుండవలను. శ్రీ బాలా త్రిపుర సుందర్యై నమః. తర్వాత కుంకుమ తీసుకొని శ్రీ లలిత అష్టోత్రం, గౌరీ అష్టోత్రం చదువుతూ అమ్మవారి ముందు వెయ్యాలి. తర్వాత దీపం ధూపం వెలిగించి గౌరీదేవికి చూపించాలి. తర్వాత గౌరీదేవికి నైవేద్యం సమర్పించాలి. తర్వాత వివిధ సుగంధ ద్రవ్య పరిమళ సంయుతమైన తాంబూలమును శ్రీ మంగళగౌరీ దేవికి సమర్పించాలి. తర్వాత మహిమాన్విత శక్తి అయిన దేవికి మంగళ నీరాజనం ఇవ్వాలి. తర్వాత చేతిలో పూలు అక్షింతలు పట్టుకొని సువర్ణ దివ్య మంత్రపుష్పం చదివి ఆ గౌరీదేవి దగ్గర వెయ్యాలి. తర్వాత సిద్ధం చేసుకున్న తోరములను శ్రీ మంగళగౌరీ దేవికి ఒకటి వేసి పూజ చేస్తున్న వారు ఒకటి కట్టుకొని అట్లకాడకి ఒకటి కట్టి ముత్తైదువుకి ఒకటి కట్టాలి. తర్వాత సిద్ధం చేసుకున్న జ్యోతులను వెలిగించి చేతిలో అక్షింతలు తోరం కట్టిన అట్లకాడని పట్టుకొని కథ చదువుతూ కాటుక పట్టాలి. శ్రీ మంగళగౌరి వ్రత కథను కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ని చెక్ చేయండి. కథ చదవటం పూర్తయిన తర్వాత కాటుకను ధరించి ప్రసాదముగా పువ్వులను కథ అక్షింతలను తలపై వేసుకొని పూజ చేసిన కుంకుమను నుదుటన ధరించాలి. తర్వాత ముత్తైదువుకి వాయినాలు ఇవ్వాలి మరియు మొదటి లేదా 5వ సంవత్సరంలో ఉద్యాపన తీర్చుకోవాలి. ఉద్యాపన తీర్చుకునే విధానం మరియు వాయినాలు ఎంతమందికి ఇవ్వాలి అనేది కింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లోని లింక్ని చెక్ చేయండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఈ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదములు.